ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ వరుస దాడులతో దుబాయ్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. వరల్డ్ లోని సేఫెస్ట్ ప్లేస్ తో పాటుగా పెట్టుబడుల రాజధానిగా ఉన్న దుబాయ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో దుబాయ్ ను లక్షలాది మంది వీడుతున్నారు. హై టెన్షన్ పరిస్థితుల కారణంగా వెళ్లిపోతున్న వారితో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కిక్కిరిసిపోతుంది. అంతేకాదు దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీగా పడిపోయింది. ఇరాన్ వరుస దాడులతో దుబాయ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. వరల్డ్ లోని సేఫెస్ట్ ప్లేస్ తో పాటుగా పెట్టుబడుల రాజధానిగా ఉన్న దుబాయ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో దుబాయ్ ను లక్షలాది మంది వీడుతున్నారు. హై టెన్షన్ పరిస్థితుల కారణంగా వెళ్లిపోతున్న వారితో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కిక్కిరిసిపోతున్నారు. అంతేకాదు దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీగా పడిపోయింది. ¿Dónde está el avioncito? Ahí está, ahí se vio, ahí se vio. Mira el humo. ¿A dónde? Mirá, dale, parate, boludo. Qué locura, amigo. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. మధ్య ప్రాచ్యంలో ముఖ్యంగా ఇరాన్ తో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. సో చాలా మంది గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి భారత సంతతి చెందిన సంపద వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా రకాల ఎఫెక్ట్ అయితే మనకు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ భారతదేశంపై చాలా ఎక్కువగా చూపిస్తుంది. సో దీనికి ప్రధానంగా చూసుకుంటే చమురు గ్యాస్ ధరల పెరుగుదల ఒకటి, దాంతోపాటు ఎల్పిజి ఎల్ఎన్జి గ్యాస్ ధరల కొరత ఏర్పడింది. సో దాంతో పాటు ఎగుమతులు మరియు వాణిజ్యం ఎఫెక్ట్, భారతీయ ప్రవాసులకు సంబంధించినటువంటి భద్రత ప్రధానంగా ఉంది. రూపాయి విలువ, షేర్ మార్కెట్లు కూడా చాలా గణనీయంగా పడిపోతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ గల్ఫ్ కంట్రీలో ఇండియా నుంచి మాత్రం చాలా మంది అక్కడ నివసిస్తున్నారు. దాదాపు భారతీయులు 80 లక్షల మందికి పైగా కూడా గల్ఫ్ కంట్రీలో నివాసిస్తున్నారు. సో చాలా రకాల పనుల కోసం గాని, ఉద్యోగాల కోసం గాని ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశం నుంచి చాలా మంది లక్షలాది మంది ప్రజలు వెళ్ళి గల్ఫ్ కంట్రీలో వివిధ పనులు, ఉద్యోగాలు, కూలి పనులు, రకరకాల పనులు చేసుకుని అక్కడ నివసిస్తున్నటువంటి వారి పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంది, చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి గల్ఫ్ కంట్రీలో కనిపిస్తుంది. సో దీంతో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుక్షణం ఏమవుతుందా అనేటువంటి టెన్షన్ తోటి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి అక్కడ గల్ఫ్ కంట్రీలో ఉంది. సో ముఖ్యంగా విలాసవంతమైన జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి దుబాయ్ నుంచి సంపన్నులు కూడా భారీగా వలస వెళ్తున్నారు. యుద్ధ భయంతో దుబాయ్ ను వీడుతున్నారు కుబేరులు సైతం. ఒమన్ రాజధాని మస్కట్ కూడా ప్రధాన మార్గంగా మారింది. ప్రతిరోజు మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 30 ప్రైవేటు జెట్లు, చార్టర్డ్ విమానాలు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఒక్కో విమానంలో కనీసము 8 మంది ప్రయాణిస్తున్నారు. ఇస్తాంబుల్, కైరో, లండన్ మీదుగా లండన్, ఐరోపా నగరాలకు కూడా సంపన్నులు తరలి వెళ్తున్నారు. సో వేల సంఖ్యలో సంపన్న కుటుంబాలు కూడా ఇరాన్ దాడి ప్రభావంతో బయటికి వెళ్తున్నారు. ఇరాన్ దాడులు మొదలైన పంచాలు ఇప్పటి వరకు దాదాపు 1000 మంది మిలియనీర్ల కుటుంబాలు దుబాయ్ ని వదిలి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉంది. దుబాయ్ లో సుమారు 81,200 మంది మిలియనీర్లు నివసిస్తున్నారు. కాబట్టి ఈ స్థాయి వలసలు ఆ నగరంపై పెద్ద ఆర్థిక ప్రభావాన్ని బాగా చూపించలే ఉంది. మస్కట్ విమానాశ్రయంలో రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. గత లాస్ట్ వీక్ లో అక్కడ నడిచినటువంటి విమానాల్లో 3వ వంతు కేవలం ప్రైవేట్ జెట్లు విమానాలే ఉండడం దీనికి ఒక వలసపోతున్నటువంటి సంపన్నులకు ఏ ప్రభావం చూపిస్తుందో అర్థం పడుతుందని చెప్పవచ్చు. పరిస్థితిని అదుపు చేయడానికి ఎయిర్పోర్ట్ అధికారులు కొత్త చార్టర్డ్ విమానాలకు కూడా అనుమతులు నిరాకరిస్తున్నారు. సో చాలా మంది సంపన్నులు తమ
పెంపుడు జంతువులతో సహా కూడా మధ్య ఆసియా దేశాలను, పశ్చిమాసియా దేశాలను విడిచి అటు ఆసియా, అమెరికా మీదుగా యూరోప్ లోకి వెళ్తున్నారు. చాలా విమానాలు కూడా గాల్లోనే కూడా పహారకు వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం అప్పుడప్పుడు మూతపడుతుండటంతో విమాన ప్రయాణాలు కూడా చాలా కష్టతరంగా మారే. ప్రస్తుతం దుబాయ్ నుంచి బయలుదేరే విమానాలు ఇరుకైన ఎయిర్ కారిడార్ ద్వారా దక్షిణ దిశగా వెళ్తున్నాయి. వీటికి రక్షణగా యుఏఈ సైనిక యుద్ధ విమానాలు కాపలాగా ఉంటున్నాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ గాని, ఎయిర్ ఫ్రాన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను రద్దు చేశాయి, కొన్నిటిని దారి మళ్లించాయి. మొత్తానికి యుద్ధ మేఘాలు గల్ఫ్ సామ్రాజ్యాన్ని కూడా కంప్లీట్ గా కూడా అతలకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేకంగా చెప్పుకుంటే అక్కడ మనకు గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు మాత్రము ఏ క్షణం ఏం జరుగుతుంది అనేటువంటిది భయంతో అరచేతుల్లో ప్రాణాలను పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు విమానాలకు సంబంధించినటువంటి అవైలబుల్ ఉంటే ఇమీడియట్లీ ఇండియాకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దుబాయ్ లో మాత్రము దాదాపు 2 లక్షలకు పైగానే అక్కడ నివసిస్తున్నట్టుగా సమాచారం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ గాని, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ ఈ జిల్లాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో ప్రజలు అక్కడ దుబాయ్ లో రకరకాల పనులు చేసుకుంటూ ఉంటున్నారు. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి దుబాయ్ దేశాలకు, అటు పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్తూ అక్కడే ఉంటున్నారు. అక్కడ పనులు చేసుకొని సంవత్సరానికి కానీ 6 నెలలకు కానీ ఇండియాకు తిరిగి వస్తుంటారు. సో ఇప్పుడు అక్కడ నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వారి కుటుంబాలు కూడా చాలా భయాలకు, ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు వారితో ఫోన్ లో మాట్లాడుకుంటూ వారి యొక్క పరిస్థితి కూడా తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ యుద్ధ ప్రభావము పరిస్థితుల నేపథ్యంలో తమ బంధువులకు, తమ కుటుంబ సభ్యులకు అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి భయం కూడా ఇక్కడ ప్రతిక్షణం వీరిని వెంటాడుతుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళ కుటుంబాలు సైతం కూడా కంటి మీద కొనుక్కు లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం బాంబు పడుతుందో, ఎక్కడ ఎప్పుడు ఏ యుద్ధం ప్రభావంతో తమ కుటుంబ సభ్యులు యుద్ధంలో మరణిస్తారనేటువంటి భయంతో అయితే తీవ్రమైనటువంటి ఆందోళన ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ గాని, కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి ఎక్కువ మొత్తంలో, ఈ జిల్లాల నుంచి మిగతా జిల్లాల కంటే ఎక్కువ మొత్తంలో అక్కడ దుబాయ్, అటు ఇరాన్ ఆ దేశాల్లో కూడా ఎక్కువగా మంది ఇక్కడి నుంచి నివసిస్తుంటా అంటారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారు. సో వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా అక్కడ తయారైంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ల పైన కూడా బాంబు దాడులు జరగడము, విమానాలు రద్దు కావడము, సో తిరిగి ఇండియాకి కానీ తమ ప్రాంతానికి రావడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో కూడా కొంతమంది అక్కడ బంకర్ లో ఉండి కూడా తలదాచుకుంటున్న పరిస్థితి అక్కడ ఉంది. సో అనుక్షణం అయితే తీవ్రమైనటువంటి భయానికి, ఆందోళనకు గురవుతున్నారు. సో అక్కడ దుబాయ్ లో ఉన్నటువంటి తెలుగు వాసులకు గాని, తెలంగాణ ప్రజలు కూడా అక్కడ ఏం జరుగుతుంది, మేము తిరిగి మా ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి భయం అక్కడ వాళ్ళ ఉంది. ఎప్పుడు ఏ బాంబు, ఏ క్షిపణి దాడి చేసి మేము చనిపోతామనేటువంటి టెన్షన్ అక్కడ వాళ్ళకు ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తమ కొడుకు వెళ్ళిండు, సో తమ భర్త వెళ్ళిండు, తమ పిల్లలు వెళ్ళిండు, తమ బంధువులు అక్కడ ఉన్నారు. సో అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన టెన్షన్లు పడుతున్నారు. ప్రతిరోజు ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటున్నారు. సో ఒక రకమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితి అయితే, ఒక టెన్షన్ వాతావరణం అయితే తెలంగాణ ప్రజల్లో, ఎవరైతే గల్ఫ్ కంట్రీలో ఉంటున్నటువంటి తెలంగాణ చెప్పవచ్చు, వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. సో ఇలాంటి పరిస్థితులలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా జోక్యం చేసుకొని స్పెషల్ గా అటు ప్రభుత్వాలతో మాట్లాడైనా సరే తమ వారిని రప్పించాలని కూడా వేడుకుంటున్నారు, అభ్యర్థిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. Ahí está, ahí se vio, ahí se vio. Mira el humo. ¿A dónde? Mirá, dale, parate, boludo. Parate. Qué locura, amigo. Chicos. Ay, qué paja, qué paja. No, mamá. No.